హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ నేను కూర్చున్న చైర్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది దీన్ని వాడబట్టి. కొన్ని రోజులు వాడితేనే కదా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేయగలిగేది. సో మీరు కూడా చాలామంది కింద కామెంట్స్ అడుగుతున్నారు, అన్న కొత్త చైరా ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, కంఫర్ట్ ఎలా ఉంది, గేమింగ్ కోసం యూజ్ చేయొచ్చా, ఇటువంటి అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వాటన్నిటికైతే మనము ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ మనం దీనికి సంబంధించిన బాక్స్ని ఓపెన్ చేసి ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది ఫాస్ట్గా అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా బాక్స్లో ఏమేమి కాంపోనెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసి. నేను ఆర్డర్ చేసిన ఒక 2 డేస్కే ఇది డెలివరీ అయిపోయిందని చెప్పేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ డెలివరీ ఉంది. దాంతోపాటే దీన్ని అసెంబుల్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. దీంతోపాటు వీళ్ళు ఒక షీట్ని ప్రొవైడ్ చేశారు, చూసారా. ఆ షీట్ని చూసుకుంటూ మనం ఈజీగా అయితే అసెంబుల్ చేయొచ్చు. నేను మా నాన్న ఇద్దరం కలిసేసి చాలా ఈజీగా అయితే అసెంబుల్ చేసాం. నేను ఒక్కరిని కూడా అసెంబుల్ చేయొచ్చు, కాకపోతే మా నాన్న హెల్ప్ చేశారు. సో మొత్తానికి అసెంబుల్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఒక మెష్ చైర్ అని చెప్పేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మెష్ ఉంది. సో దీని కారణంగా చెమట పడుతుంది, చూసారా. సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు జనరల్గా మన కుషన్ చైర్స్ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ నుంచి ఈ ఎండాకాలంలో మొత్తం తడిసిపోద్ది వెనకాల ఎక్కువసేపు మనం చైర్ మీద కూర్చుంటే. సో ఇప్పుడు నా గురించి మాట్లాడినట్టయితే నేను ఎక్కువ టైం కూర్చొని వీడియోస్ చేస్తుంటాను. ఇప్పుడు మీతోటి మాట్లాడేటప్పుడు కూడా నేను కూర్చొని వీడియో చేస్తున్నాను. దాంతోపాటు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా, థంబ్నెయిల్ చేసేటప్పుడైనా సరే చాలా మటుకు నేను ఎక్కువగా చైర్లోనే కూర్చొని ఉంటాను. ఒక 6 to 8 అవర్స్ వరకు చైర్లోనే ఉంటాను. కాబట్టి ఇటువంటి చైర్స్ అనేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. వెనకాల మనకు కుషన్ లేకుండా మెష్ చైర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను దీన్ని తెప్పించడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఒక హెడ్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైనా మనం ఎక్కువ వర్క్ చేసేటప్పుడు ఇలా ఉరగడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎటు కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు చైర్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకోండి. దాంతోపాటు ఇంకొక ఫీచర్ దీనిలో ఏంటంటే మనం ఈ కూర్చున్న సీట్ని ముందుకు వెనక్కి జరపడానికి కూడా ఇక్కడ ఒక బటన్ టైప్ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనము ఇలా ముందుకు వెనక్కి అయితే జరుపుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ బ్యాక్ సైడ్ ఒకటి సపోర్ట్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఒరిగేటప్పుడు ఇది మన బ్యాక్కి గట్టి పట్టునివ్వడానికి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఈ చేతులు పెట్టుకోవడానికి కూడా ఈ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కిందికి కావాలంటే కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కావాలంటే పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీ హైట్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను మొత్తం ఫుల్ హైట్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు ఇక్కడ కింద సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకునేవాడిని. సో దానికోసం అయితే నాకు ఈ గ్రిప్స్ అనేవి, అంటే ఈ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి పనిచేస్తాయి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ చైర్తో పోల్చుకున్నట్టయితే ఈ చైర్ అనేది నాకు ఎక్కువ కంఫర్ట్ని ఇచ్చిందని చెప్పేసుకోవచ్చు. నేను ఎక్కువ టైం కూర్చునేటప్పుడు నాకు చాలా రిలాక్సేషన్ అనిపించింది. సో కింద కుషన్ కూడా బాగుంది, దాంతోపాటే వెనకాల సపోర్ట్ కూడా బాగుంది, ఇలా ఉరగడానికి కూడా చాలా బాగుంది అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరికైతే నాలా కొంచెం బద్ధకం ఉంటుందో, అంటే చైర్లో నుంచి మూవ్ అయ్యి అక్కడ ఉన్న ఫోన్ తీసుకోవడమో లేకపోతే మైక్ని తీసుకొని రావడానికి లేవాల్సిన అవసరం లేకుండా వీల్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మనం ఈజీగా జారుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే అందరికీ తెలిసిందే. సో మొత్తానికి మరి మీరు కూడా ఈ చైర్ని పర్చేస్ చేయాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ రేట్ గురించి నేను కావాలని చెప్పట్లేదు. రేట్ అనేది మాటిమాటికి వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే ఈ చైర్తో పాటే ఇంకా ఈ వెబ్సైట్లో చాలా రకాల చైర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. అయితే మీరు చాలామంది అడిగేవాళ్ళు కదా, అన్న చైర్ మార్చు అని చెప్పేసి. మొత్తానికి అయితే చైర్ మార్చేసేసాను. సో ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ టైం కూర్చొని ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే మంచి చాయిస్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.